టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్ 2 అందరు ఉపాధ్యాయులకు ఇది తప్పనిసరి. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ సూచన, అసెస్మెంట్ విధానం బలోపేతం చేయటం కోసం పలు శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ఇంట్రడక్షన్ టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కాగ్నిటివ్ డైమెన్షన్ ఆఫ్ ఏ టెస్ట్ ఐటమ్ అండ్ బ్లూమ్స్ టాక్సానమీ యాజ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ కాగ్నిటివ్ స్కిల్స్ తదితర అంశాల మీద 3 వీడియోలు తయారు చేయబడ్డాయి. వీటిని అందరూ ఉపాధ్యాయులు చూడవలను. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ఫ్రీ సర్వే ఫారం, వీడియోలు మరియు పోస్ట్ సర్వే ఫామ్ విడుదల చేయబడ్డాయి. వీటిని వీడియోలను చూసి ఈ ఫామ్స్ నింపి సబ్మిట్ చేయాలి. మరి ఆ ఫామ్స్ చూద్దాం ఇప్పుడు మనం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. మరి ఆ ఫాము ఏ ఐటమ్స్ ఉంటే చూద్దాం. టీచర్ నేమ్, టీచర్ యొక్క నేమ్ని ఇక్కడ టైప్ చేయాలి. టీచర్ ట్రెజరీ ఐడి ఫిల్ చేయాలి. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ క్లిక్ చేయాలి. మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్టో మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మండల్, మనం వర్కింగ్ మండల్ ఎంటర్ చేయాలి. స్కూల్ యూడేస్ కోడ్ ఎంటర్ చేయాలి. స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. స్కూల్ మేనేజ్మెంట్ టైప్. సో వీటిలో మన స్కూలు దేని కిందకి వస్తుందో చూసుకొని వాటిని సెలెక్ట్ చేయాలి. స్కూల్ క్లస్టర్ టైప్ క్లిక్ చేయాలి. రూరల్, అర్బన్. క్లాసెస్ యూ టీచ్, మనం ఏ క్లాసులు హ్యాండిల్ చేస్తామో వాటిని టిక్ చేయాలి. సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్, సో మనం ఏ టిక్ చేస్తున్నామో వాటిని టిక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీద, కింద ఉన్నటువంటి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మరి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. నెంబర్ 1, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అబౌట్ ఎనీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సో ఈ ఆప్షన్స్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో దాన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఉన్నది, వై ఆర్ ది రిజల్ట్స్ ఆఫ్ ఏ multiple choice questions test more reliable than a subjective questions test. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోండి ఆన్సర్ని. నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ వెల్ డిజైన్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది రాంగ్ ఆప్షన్స్ ఇన్ MCQs. Fifth one, which of these gives the correct order of the skills in the revised Bloom's taxonomy. Sixth one, which of the following best describes the use of Bloom's taxonomy. Seventh one, which of the following statements is true about the relationship between the different levels of thinking skills in the Bloom's taxonomy. Eighth one, which level of Bloom's taxonomy tests the ability to make a judgment. Next, ninth one, which skill does an understand level question test. Tenth one, at which level of the Bloom's taxonomy does the following question come? Find the area of a rectangle whose sides are 5 centimeters and 8 centimeters. సో ఈ విధంగా ఇవ్వబడినటువంటి వాటికి ఆన్సర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. మరి వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ టీచర్స్ టు వాచ్ ఆల్ ది 3 వీడియోస్. ఇక్కడ ఉన్నటువంటి 3 వీడియోస్ని మరి అందరూ కూడా చూడండి. మొదటగా ఫామ్ నింపిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ వస్తే ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఫిల్ చేసిన తర్వాత 3 వీడియోలు చూస్తాము. ఆ వీడియోలు అయిన తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఆ వీడియోస్ చూసిన తర్వాత వీటికి మళ్ళీ ఆన్సర్ చేయాలి. సో which of these is always true about any multiple choice questions. సో ఇన్ ద వీడియోస్ ముందు వచ్చినటువంటి క్వశ్చన్స్ మళ్ళీ వచ్చి వీడియోస్ చూడడం వల్ల మనకి వీటి గురించి అర్థం ఏంటిది, ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తయారు చేయాలి. సో ఇక్కడ 10 క్వశ్చన్స్ ఇవ్వబడినాయి. ఆ 10 క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఇవ్వబడినాయి. వాటిని కరెక్ట్ అయిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా 10 క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వబడినాయి. సో ఇవి వీడియోస్ ముందు ఇవే క్వశ్చన్స్ ఇవ్వబడినాయి. వీడియోస్ చూసిన తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్స్కే ఆన్సర్స్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ 10 క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హౌ రిలవెంట్ డిడ్ యూ ఫైండ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద వీడియోస్. సో మీరు ఈ ఫామ్ ద్వారా 3 వీడియోస్ని చూస్తున్నారు కదా. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా బాగుందా లేదా ఆ స్టేటస్ని మీరు పాయింట్ రూపంలో తెలియజేయాలి. సో మీకు ఏ లెవెల్లో ఉన్నది ఆ లెవెల్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ హౌ లైక్లీ ఆర్ యూ టు రికమెండ్ ద ట్రైనింగ్ వీడియోస్ టు అదర్ టీచర్స్. సో దీన్ని కూడా వాటి యొక్క లెవెల్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ ద్వారా క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అనేటువంటిది వస్తుంది. ఈ ప్రీఫామ్ వీడియోస్ చూడడం, 3 వీడియోస్ చూడడం, మరలా చూసిన తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి వాటి యొక్క స్థాయిని మనం గుర్తించి ఈ ఫామ్ని గూగుల్ ఫామ్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.